ఇక కాసేపట్లో దక్షిణాది రాష్ట్రాల పర్యటనకు బయలుదేరనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కేరళ వెళ్లనున్నారు. అనంత పద్మనాభ స్వామి, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి, కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకోనున్నారు పవన్. ఇవాల్టి నుంచి ఎల్లుండి వరకు తమిళనాడు, కేరళలో పర్యటిస్తారు. ఇక పవన్ కి సంబంధించిన దక్షిణాది రాష్ట్రాల పర్యటనకి సంబంధించిన షెడ్యూల్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రైట్ సుజాత, డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఎప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి పవన్ స్టార్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే బేగంపేట ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. స్పెషల్ ఫ్లైట్లో కేరళ కొచ్చి ప్రాంతంలోకి బయలుదేరారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ దక్షిణాది ప్రాంతంలో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలని సందర్శించడంతో పాటు హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతాను అని పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే ఈరోజు 7:30 తర్వాత ఎయిర్పోర్ట్కి చేరుకొని స్పెషల్ ఫ్లైట్లు అయితే తను వెళ్ళారు. కేరళలోని కర్ణాటక, తమిళనాడు ఈ మూడు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలను అయితే మాత్రము పవన్ కళ్యాణ్ సందర్శించనున్నారు. 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ టూర్ ఉంటుంది. తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అనంత పద్మనాభ స్వామి ఆలయాన్ని, మధుర మీనాక్షి, శ్రీ పరశురామ స్వామి ఆలయంతో పాటు కుంభేశ్వర దేవాలయం, స్వామి మలై, తిరుత్తని సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పలు ప్రముఖ దేవాలయాలను అయితే మాత్రము పవన్ కళ్యాణ్ దర్శించుకొనున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా తిరుపతి లడ్డు వివాదం తర్వాత తానే సనాతన అంటూ తనకు తాను ప్రకటించుకున్నాడు. సనాతన ధర్మాన్ని కాపాడేందుకు అన్ని ఆలయాలని సందర్శించబోతున్నటువంటి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ తమిళనాడులో ఉన్నటువంటి ప్రముఖ ఆలయాలతో పాటు కర్ణాటక, కేరళ ఉన్నటువంటి ఆలయాలను కూడా సందర్శిస్తారు. ఇప్పటికే హిందూ దేవాలయం మీద జరుగుతున్నటువంటి దాడి కావచ్చు, కూల్చివేతల సమయంలో పవన్ కళ్యాణ్ స్పందిస్తున్నారు. రీసెంట్గా జరిగినటువంటి చిలుకూరిలో ప్రధాన అర్చకుడి మీద జరిగినటువంటి దాడిని కూడా ఖండిస్తూ ఎవరైనా సరే అర్చకుల మీద, దేవాలయాల మీద దాడులు చేస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలి అంటూ డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేశారు. దాంతోపాటు తిరుపతి లడ్డు వివాదంలో కూడా దీక్షని చేపట్టి ఆ తర్వాత తనకు తానే నేనే సనాతనాన్ని ప్రకటించుకున్న తర్వాత తీవ్రమైన విమర్శలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం కాకముందు ఒకే కులం ఒకే మతం అని ప్రకటించినటువంటి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తానే సనాతని అంటూ హిందూ ధర్మాన్ని కాపాడాలి, దాంతోపాటు సనాతన ధర్మాన్ని కాపాడాలి అంటూ పవన్ కళ్యాణ్ తీసుకున్నటువంటి నిర్ణయం పట్ల ఇప్పుడు 3 రాష్ట్రాలకి ఇప్పటికే ఇదంతా కూడా బీజేపీ వ్యూహమే. ఎన్నికల్లో భాగంగానే పవన్ కళ్యాణ్ ని ముందుంచి హిందుత్వాన్ని ప్రచారం చేయడంతో పాటు సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకువెళ్లడానికి బీజేపీ చేస్తుందని రాజకీయ విమర్శలు వస్తున్నప్పటికీ దక్షిణాది ప్రాంతంలో ఏ రాష్ట్రంలోనూ ఒక్క ఆంధ్రప్రదేశ్ తప్ప తెలంగాణ కావచ్చు, మిగతా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్తో సహా అన్ని రాష్ట్రాల్లోని ఎక్కడ బీజేపీ అయితే లేదు. ఆ బీజేపీని ముందుకు తీసుకురావడానికి ఒకే నేషన్ ఒకే ఎలక్షన్ అంటూ 2027 కల్లా జమిలీ ఎన్నికలు తీసుకురావడానికే పవన్ కళ్యాణ్కి ఇప్పటికే తమిళనాడు కావచ్చు, వివిధ ప్రాంతాలలో రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్కి కొంతవరకు క్రేజ్ ఉంది. తమిళనాడుకి సంబంధించి ప్రత్యేకంగా రీసెంట్గానే అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం కీలక విమర్శలు చేశారు. సనాతన అంటే వెనక్కి తీసుకువెళ్ళడం అని చెప్పి. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి డిప్యూటీ సీఎం, ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానీ అక్కడికి వెళ్తే మాత్రము కేవలము హిందూ దేవాలయాలను సందర్శించుకొని తిరిగి వస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. రాజకీయ ప్రసంగాలు చేస్తే సనాతన ధర్మం గురించి కొంత మేరకు తమిళనాడులో రాజకీయంగా గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. తమిళనాడుతో పాటు కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో డిప్యూటీ సీఎం పర్యటించిన తర్వాత అక్కడ ముందుగా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తిగా పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. పవన్ కళ్యాణ్ చేసేటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి? కేవలము దర్శించుకొని తిరిగి వస్తారా, లేదంటే రాజకీయంగా ప్రసంగాలు ఏమన్నా చేసే అవకాశం ఉందా? కర్ణాటక, కేరళలో చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు, కానీ ఇప్పటికే తమిళనాడుకి సంబంధించినటువంటి డిప్యూటీ సీఎం చేసిన
వ్యాఖ్యల తర్వాత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఒక రాజకీయంగా చర్చ నడిచింది. ఇప్పుడు అక్కడ దర్శనం అయిపోయిన తర్వాత రాజకీయ ప్రసంగాలు హిందూ సనాతన ధర్మం గురించి చేస్తే మాత్రం ఖచ్చితంగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇదంతా చేస్తున్నది బీజేపీ వెనుకుండి చేస్తుంది అనే విమర్శలు కూడా వస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ సుజాత.